నవంబర్ 26వ తారీఖుని మన రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత అది 1950 జనవరి 26 అంటే 26వ తారీఖున అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి భారతదేశం ఒక గణతంత్ర దేశంగా అవతరించింది. గణతంత్ర దేశం అంటే ఇక్కడ నాయకులందరూ ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. ఒకప్పుడు రాజరిక పరిపాలన ఉండేది, కుటుంబ పాలన. రాజులు వారి వంశాలు ఎవరు బలవంతులైతే వారే దేశాన్ని పరిపాలన చేసేవారు. కానీ గణతంత్ర దినోత్సవంలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పరిపాలన చేయొచ్చు. ప్రజల చేత ఎన్నుకోబడితే కనుక అది కులంతో కానీ మతంతో కానీ సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ కూడా రాజ్యంలో పోటీ చేయొచ్చు, ఎన్నికల్లో పోటీ చేసి గెలిపొంది దేశాన్ని పరిపాలన చేయొచ్చు ఆ ఆసక్తి ఉన్నవారు. అందుకే అంబేద్కర్ అంటారు, మీ ఓటు ద్వారా బలమైన నాయకుల్ని ఎన్నుకొని దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని రాజ్యాంగంలో విపులంగా ఆయన వ్యక్తీకరించారు. ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత దేశంలో అభివృద్ధి ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చింది. ఇది ఇంకా పెరగాలంటే మనం ఏం చేయాలా, ఎలా ముందుకు వెళ్ళాలా అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. 1950 జనవరి 26 నెహ్రూ గారు మొత్తం ప్రతి ఒక్కరు కూడా రాసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా అమలు చేయడానికి ఎంతో కృషి చేశారు. అమల్లోకి వచ్చింది. ఇందులో సుమారుగా 395 పైచీలిక ప్రకరణలు ఉన్నాయి. 22 భాగాలు, 12 షెడ్యూల్ ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా పరిపాలన ఎలా చేయాలా, దేశాన్ని ఎలా పరిపాలించాలా, ఎటువంటి విషయాల్లో ఎలా నిర్ణయాలు తీసుకోవాలో ప్రతిదీ కూడా రాశారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ప్రతి వ్యవస్థను కూడా రాశారు. అయితే ఇన్ని మన పూర్వీకులు సమకూర్చిన తర్వాత మనం ఎంత ధైర్యంగా, ఎంత హుందాగా ఈ దేశాన్ని మనం నడిపించగలుగుతున్నాం అనేది ఒక్కసారి మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. చిన్న చిన్న దేశాలు అమెరికా అవ్వచ్చు, ఇంగ్లాండ్ అవ్వచ్చు, ప్రతి జపాన్, సింగపూర్, మలేషియా, ప్రతి చిన్న చిన్న దేశాలు కూడా మనంత దేశంలో ఇంచుమించుగా 1/3 పార్ట్ ఉండొచ్చు. చిన్న చిన్న దేశాలు అవి అభివృద్ధిలో దూసుకుని పోతున్నాయి. కానీ మనకి ఇన్ని ఆయుధాలు ఉన్నాయి, మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం, వెనక్కే వెళ్తున్నాం. దీనికి ఏంటి అని రీజన్ ఆలోచించుకుంటే కనుక దీనికి అనేక లోపాలు ఉన్నాయి. జనాభా పెరుగుతుంది తప్ప నాలెడ్జ్ పెరుగుతలేదు. నాలెడ్జ్ పెరగనప్పుడు మనం ఏమీ చేయలేం. మన నాలెడ్జ్ దేశాన్ని అభివృద్ధి చేసే పరంగా పెంచుకోవాలి తప్ప మన దేశాన్ని నాశనం చేసే విధంగా నాలెడ్జ్ పెంచుకుంటే కనుక అది వినాశనానికి దారితీస్తుంది. మన పూర్వీకులు చేసిన ప్రయోగాల వచ్చి మన పూర్వీకులు పడ్డ కష్టాలన్నీ కూడా వృధా కింద మిగిలిపోతున్నాయి. 141 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో అత్యంత పెద్ద దేశమైన మన దేశం ప్రపంచాన్ని శాసించలేకపోతున్నాం. కుటుంబంలో తండ్రి ఎన్ని కష్టాలు పడుతున్నాడో పిల్లలకి తెలియదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నాడో కూడా పిల్లలకి తెలియదు. కానీ అలాగే మన దేశం ఇప్పుడు అనేక దేశాల మీద ఆధారపడింది. అనేక చిన్న చిన్న దేశాల మీద కూడా ఆధారపడి ఎంతో కష్టపడి అక్కడ ఉన్న నాలెడ్జ్ని ఎంత తీసుకొచ్చి ఇప్పుడు దేశాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. కుటుంబంలో తండ్రి ఎక్కడి నుంచి ఏంది ఇచ్చాడో పిల్లలకి తెలియదు. అలాగే ఈ 140 కోట్ల జనాభాకి కూడా మన ప్రధానమంత్రి గారు అవ్వచ్చు, ముఖ్యమంత్రులు అవ్వచ్చు, అలాగే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఎవరు ఎక్కడి నుంచి ఏమేమి తీసుకొచ్చారో, ఎక్కడి నుంచి ఎలా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు అనేది విషయం అయితే ఎవరికీ తెలియదు. తెలిసిందల్లా ఒకటే మన అందరికీ, ఏదో స్వతంత్రం వచ్చింది, రాజ్యాంగ దినోత్సవం వచ్చింది, రాజ్యాంగం రాశారు, మనం ఎంజాయ్ చేద్దాం ఈ విషయాలే తప్ప మన ఆదాయాలు అవ్వచ్చు, మన యొక్క లోటుపాట్లు, కుటుంబంలో ఎలాగైతే లోటుపాట్లు తల్లిదండ్రులకు తెలుస్తాయో పిల్లలకు తెలియవు, అలాగే మనకి కూడా చాలామందికి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంతో పోటీ పడాలా అని మా యొక్క సందేశం ఈరోజు మీకు ఇవ్వబోతున్నాం. ఇక్కడి నుంచి ఇవి కొనసాగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా చూసి మీకు నచ్చితే ముందుకు సబ్స్క్రైబ్ చేస్తారని మేము అందరం కూడా కోరుకుంటున్నాం.